రణబీర్ కపూర్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రామాయణం. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ రామాయణం మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రణబీర్ కపూర్. ఈ రామాయణం మూవీని డైరెక్ట్ చేస్తుంది నితీష్ తివారీ. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డోల్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి తెలుగులో ఒక మూవీ యాక్ట్ చేసి 2 years అయ్యింది. అయితే ఇప్పుడు తెలుగులో కాకుండా హిందీలో డెబ్యూ ఇస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవిది హిందీలో ఇది మొదటి సినిమా. అయితే సాయి పల్లవి ఇప్పుడు తమిళ్లో శివకార్తికేయన్తో అమరన్ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈమెది హిందీలో ఇదే మొదటి సినిమా. చూడాలి హిందీలో కూడా మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టి అక్కడ మంచి మూవీ ఆఫర్ని తెచ్చుకుంటుందా లేదా అనేది మనం ఈ రామాయణం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే సాయి పల్లవికి ఒక పెద్ద హిట్ వచ్చి హిందీలో మళ్ళీ మూవీస్ చేస్తుందా లేకపోతే తనది ఇదే లాస్ట్ మూవీ నా హిందీలో అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.